పార్టీ ఖలిస్తానీ వాదులపై సానుభూతితో ఉందన్న వార్తలు కొత్తేమీ కాదు. కొన్నేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలో నిజానిజాలు తేల్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే జాప్యం చేసింది. కొన్నేళ్ల పాటు చూసి చూడనట్లుగా వదిలేసింది. ఖలిస్తానీ శక్తులకు మద్దతుగా నిలిచినట్లుగా కేజ్రీవాల్ పై ఆరోపణలు వచ్చినా ఇన్నాళ్లు ఉపేక్షించింది. చివరకు ఖలిస్తానీ శక్తుల మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో బాగా వేసేదాకా కళ్ళు తెరవలేదు. ఎవరి సహనానికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే మాత్రం చర్యలు తప్పవు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఒక్కసారిగా కేసుల పిడుగులు పడుతున్నాయి. తప్పు చేసిన వాళ్ళపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కాకపోతే ఈ చర్యలు తీసుకునేందుకు ఎంచుకున్న సమయం మాత్రం వివాదాలు రేకెత్తించింది. కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న మద్యం కేసు కూడా పాతదే. కానీ తీరా ఎన్నికల ముందు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంతో మాత్రం బీజేపీపై విమర్శలు వచ్చాయి. ఈ చర్యలేవో 6 నెలల ముందే తీసుకుని ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. అందుకే తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సైతం ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తులు ఈడీపై పలు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు ఈడీ ధీటుగానే సమాధానమిచ్చినా సుప్రీంకోర్టుకు మాత్రం కేజ్రీవాల్ పై సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరించేందుకు వీలు కలిగినట్లయింది. ఏ సంగతి త్వరలోనే తేలనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై ఇప్పటికే ఈడీ, సిబిఐ కేసులు ఉన్నాయి. కొత్తగా ఎన్ఐఏ దర్యాప్తు కూడా జరిగే అవకాశం ఉంది. దేవేంద్ర బుల్లార్ అనే ఖలిస్తానీ నేత విడుదల కోసం కేజ్రీవాల్ బొడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆరోపణలపైనే ఎన్ఐఏ దర్యాప్తుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు చేశారు. దేవేంద్ర బుల్లార్ 1993 ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితుడు. 2001లో ఆయనకు మరణశిక్ష కూడా పడింది. ఆ తర్వాత దాన్ని యావజ్జీవం కిందకు మార్చారు. ఆయనకు జైలు నుంచి విడుదల చేయించేందుకు నిషేధిత ఉగ్రవాద సంస్థ 6 ఫర్ జస్టిస్, ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి వందల కోట్ల రూపాయల మేరకు నిధులు అందాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేజ్రీవాల్ పై ఎన్ఐఏ దర్యాప్తుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖలిస్తాన్ ఉగ్రవాది, నిషేధిత ఉగ్రవాద సంస్థ అధిపతి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తో సహా పాటు ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు 133 కోట్ల రూపాయలు స్వీకరించినట్లుగా తనకు ఫిర్యాదు అందినట్లుగా గవర్నర్ చెబుతున్నారు. దేవేంద్ర పాల్ బుల్లార్ అనే నేరగాడి విడుదలకు సహకరించేందుకు, అలాగే ఖలిస్తాన్ అనుకూల సెంటిమెంట్లకు మద్దతు ఇచ్చేందుకు ఈ భారీ మొత్తం అందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. వరల్డ్ హిందూ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి అశోక్ మాంగ్యా ఈ ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు కొత్తగా అందినప్పటికీ ఈ విధమైన ఆరోపణలు మాత్రం కొన్ని నెలలుగా ప్రచారంలో ఉన్నాయి. కేజ్రీవాల్ పై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా వాటిపై సమగ్ర విచారణ అవసరమని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ భావించారు. హోం వ్యవహారాల శాఖకు రాసిన లేఖలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. సమగ్ర దర్యాప్తు కోసం ఎన్ఐఏతో విచారణ జరిపించాల్సిందిగా కోరారు. ఫిర్యాదుదారులు అందించిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాల గురించి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ తన లేఖలో ప్రస్తావించారు. వాటిపై ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించారు. అయితే ఈ వీడియో మార్చి నెలలో బయటకు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ గత 8 ఏళ్ల కాలంలో సుమారుగా 133 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు నిషేధిత ఉగ్రవాద సంస్థ నేత పన్నూన్ ఆరోపించినట్లుగా ఆ వీడియోలో ఉంది. వరల్డ్ హిందూ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి అశోక్ మాంగ్యా చేసిన ఫిర్యాదులో మరెన్నో ఆసక్తిదాయక అంశాలు కూడా ఉన్నాయి. 2014లో న్యూయార్క్ లోకి గురుద్వారా రిచ్మండ్ హిల్లోని గురుద్వారాలో కేజ్రీవాల్ కు ఖలిస్తాన్ అనుకూల వాదులకు మధ్య సమావేశం జరిగినట్లు ఆరోపించారు. ఖలిస్తానీ వర్గాలు చేసే సహాయానికి బదులుగా బుల్లార్ విడుదలకు ఏర్పాట్లు చేశానని కేజ్రీవాల్ వాగ్దానం చేసినట్లుగా ఆరోపించారు.
అయితే ఈ నేపథ్యంలోనే ఉరి శిక్ష పడిన భుల్లార్కి క్షమాభిక్ష కోరుతూ నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేజ్రీవాల్ కలుసుకున్నట్లుగా కూడా ఫిర్యాదులో ఉంది. అప్పట్లో గురుద్వారాలో జరిగిన భేటీ చిత్రాలను ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కార్యకర్త డాక్టర్ మునీష్ కుమార్ రైజదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా కూడా ఫిర్యాదులో ఉంది. అంతేకాకుండా ప్రొఫెసర్ భుల్లార్ విడుదల కోసం రాష్ట్రపతికి ఆమ్ ఆద్మీ ఇప్పటికే సిఫార్సు చేసిందని, సిట్ ఏర్పాటుతో సహా ఇతర అంశాలపై కూడా తాము సానుభూతితో నిర్దిష్ట కాల వ్యవధిలో అవి పూర్తయ్యేలా పనిచేస్తున్నామని చెబుతూ కేజ్రీవాల్ ఇక్బాల్ సింగ్ అనే వ్యక్తికి లేఖ రాసినట్లుగా ఫిర్యాదులో ఉంది. ఇక ఇక్బాల్ సింగ్ అనే వ్యక్తి గతంలో భుల్లార్ విడుదలకు హామీ కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేశారు. కేజ్రీవాల్ లేఖ అందిన నేపథ్యంలో ఆయన తన నిరాహార దీక్ష విరమించారు. ఇండి కూటమికి పెద్ద దిక్కుగా ఉంటారనుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు కాంగ్రెస్ కే పెద్ద గుదిబండగా మారిపోయారు. ఆ గుదిబండను కాంగ్రెస్ వదిలించుకుంటుందా లేదా పోలింగ్ ముగిసే వరకు మొండిగా అలాగనే భరిస్తుందా అన్నది ఆసక్తిదాయకంగా మారింది. ఇలాంటి దుస్థితి వస్తుందని అటు కాంగ్రెస్ గాని ఇటు ఆమ్ ఆద్మీ గాని ఊహించి ఉండవు. జైలు పక్షిలా మారిపోయిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేసేదెన్నడు, తమను గట్టెక్కించేది ఎన్నడు అనే ఉత్కంఠ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిలో కనిపిస్తుంది. ఒకవైపు నిధులు అందక మరోవైపు ప్రచారానికి పెద్ద తలకైలు రాక ఆమ్ ఆద్మీ అభ్యర్థులు నిరాశపడుతున్నారు. ఖలిస్తానీ నిధులకు సంబంధించి కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణలు బీజేపీకి సరికొత్త అస్త్రాలుగా మారాయి. కేజ్రీవాల్ కు ఖలిస్తానీ ఉగ్రవాద శక్తులకు మధ్య ఉన్న అనుబంధం రహస్యమేమీ కాదని బీజేపీ నేతలు అంటున్నారు. దేశ శత్రువుల నుంచి నిధులను ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటుందని విమర్శించారు. ఢిల్లీలో పోలింగ్ కి మరో నెల రోజుల వ్యవధి కూడా లేదు. ఈ సమయంలో ఖలిస్తాన్ హస్తం ఆరోపణలు రావడం ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం ఈ అంశాన్ని రబీష్ అంటూ కొట్టిపాడేస్తున్నారు. తమ పార్టీపై తమ నాయకుడిపై జరుగుతున్న భారీ కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఇదే తరహా ఆరోపణలను తమపై చేసిందని చెబుతున్నారు. కేజ్రీవాల్ లిక్కర్ కేసుకి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇప్పట్లో ఆయనకు బెయిల్ వచ్చే సూచనలేవి కనిపించడం లేదు. అదే కాకుండా మద్యం కేసులో బెయిల్ ఇస్తే కేజ్రీవాల్ సీఎం బాధ్యతలు నెరవేర్చలేరని, ఆయన ప్రచార కార్యక్రమాలకే పరిమితం కావాలని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరి కేజ్రీవాల్ అందుకు సిద్ధపడతారా అనేది కూడా చూడాలి. ఈ కేసులో బెయిల్ వచ్చినా మళ్లీ లోపలికి పంపేందుకు మరో కేసు సిద్ధమైంది. ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ సారథ్యం వహిస్తున్నారు. ఆమెనే ఢిల్లీ సీఎం కూడా అవుతారని టాక్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా జరిగిన చర్యలేవీ లేవు. మద్యం లిక్కర్తో పోలిస్తే తాజాగా వచ్చిన ఆరోపణలు మరింత తీవ్రమైనవి. పార్టీలు నడిపేందుకు నాయకులు, వ్యాపారవేత్తలు భారీగా ముడుపులు స్వీకరిస్తూనే ఉంటారు. దాన్ని ప్రజలు మరీ తీవ్రంగా తీసుకున్న దాఖలాలు పెద్దగా లేవు. కాకపోతే కేజ్రీవాల్ పై తాజా ఆరోపణలు మాత్రం దేశ భద్రతకు సంబంధించినవి. ఈ విషయాన్ని మాత్రం ప్రజలు తీవ్రంగానే పరిగణించే అవకాశం ఉంటుంది. ఇక ఆయనపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఎంత అనే విషయం పక్కన పెడితే ఈ ఆరోపణలు మాత్రం ఎన్నికల్లో భారీగానే నష్టం కలిగించే అవకాశం ఉంది. అదీ కాకుండా ఎన్ఐఏ విచారణ అంటే మామూలు సంగతి కాదు. నిందితులపై కఠినంగా వ్యవహరించే అవకాశం దానికి ఉంది. విచారణ సుదీర్ఘకాలం జరిగే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ ఇప్పటికీ ఖలిస్తాన్ వాదుల పట్ల ఉదారంగా, సానుభూతితో వ్యవహరించడం ఎంతో మందికి మింగుడు పడని వ్యవహారం ఉంది. ఖలిస్తాన్ ఉగ్రవాదుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నిధులు తీసుకుందనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలేసే అవకాశం కూడా కనిపించడం లేదు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాలు కూడా ఇందుకు కారణంగా ఉంటున్నాయి. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత
ఉందని కెనడా ఇప్పటికే ఆరోపించింది. ఈ కేసులో 3 భారతీయులను కూడా అరెస్ట్ చేసింది. ఈ హత్య వెనుక భారత హస్తం ఉందని నిరూపించేందుకు కెనడా అధికార వర్గాలు తమ పరిధికి మించి కూడా పనిచేస్తున్నాయి. భారత్ మాత్రం ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యలో తన ప్రమేయం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. పంజాబ్కు చెందిన ఎంతో మంది నేరగాళ్లకు కెనడా స్వాగతం పలికిందని, అలాంటి వారి కారణంగానే ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య జరిగి ఉండవచ్చని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూడా కెనడాకు మరింత ఆగ్రహాన్ని కలిగించాయి. మరోవైపున ఖలిస్తాన్ అనుకూల శక్తులు తాజాగా నిర్వహించిన ర్యాలీలో భారత ప్రధానమంత్రిని కించపరిచేలా ప్రవర్తించాయి. ఖలిస్తాన్ వాదులు నిర్వహించిన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిస్ స్వయంగా పాల్గొన్నారు. వీటన్నిటి నేపథ్యంలో భారత్ కెనడా సంబంధాలు క్షీణిస్తున్నాయి. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రావడంపై కూడా భారత్ మండిపడింది. ఢిల్లీలోని కెనడా డిప్యూటీ హై కమిషనర్ను పిలిపించి ఆయన దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్లింది. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ఖలిస్తాన్ ఉగ్రవాదులకు అండగా నిలవడాన్ని మోదీ మొదటి నుంచి కూడా వ్యతిరేకించారు. 2018లో కెనడా ప్రధాని జస్టిన్ పంజాబ్ పర్యటనకు రావాలనుకున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులపై ఫిర్యాదుల డోసియర్ను స్వీకరించాల్సిందిగా భారత్ కోరింది. కెనడా మాత్రం ఆ విషయంలో ఎటూ తేల్చి చెప్పలేదు. చివరకు కెనడా ప్రధాని విమానం మన దేశంలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధపడుతున్న సమయంలో విమానాన్ని గాల్లోనే ఉంచి డోసియర్ స్వీకరించేందుకు అంగీకరిస్తేనే కెనడా ప్రధాని విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతిస్తామని భారత్ తేల్చి చెప్పింది. ఆ సమయంలో కెనడా ప్రధానితో పాటు కెనడా రక్షణ శాఖ మంత్రి సజ్జన్ సింగ్ కూడా ఉన్నారు. భారతదేశం వ్యతిరేకిస్తున్న 10 మంది ఉగ్రవాదుల వివరాలు ఆ డోసియర్లో ఉన్నాయి. అప్పట్లో వారి కార్యకలాపాలను అణచివేయాలంటూ భారత్ భావించింది. అందుకు కెనడా ప్రభుత్వ సహకారం తీసుకోవాలంటూ భావించింది. తమకు డోసియర్ను అందించే వ్యక్తి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కావడం కెనడా ప్రధాని జస్టిన్, కెనడా రక్షణ శాఖ మంత్రి సజ్జన్ సింగ్లకు ఇష్టం లేకపోయింది. అందుకు కారణం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ గతంలో సజ్జన్ సింగ్ తండ్రిని ఉగ్రవాదిగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఇష్టం లేకపోయినా డోసియర్ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ డోసియర్లో నిజ్జర్ పేరు కూడా ఉంది. అంతేకాదు ఆ డోసియర్లో పేర్లు ఉన్న మరెంతో మంది ఉగ్రవాదులు కెనడాలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మల్కియత్ సింగ్ ఫౌజీ, గురుజిత్ సింగ్ చీమా, గురుప్రీత్ సింగ్ లాండే, గురుజీత్ సింగ్ పన్ను లాంటి వారు పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. గురుజిత్ సింగ్ పన్ను ప్రస్తుతం జస్టిస్ ఫర్ 6 అధిపతిగా ఉన్నాడు. ఈ సంస్థను భారత్ ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఉగ్రవాదుల వివరాలతో భారత్ డోసియర్ ఇచ్చి మరీ అభ్యర్థించిన కెనడా లెక్క చేయలేదు. ఆ తర్వాత ఏడాది క్రితం ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అది కెనడా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డోసియర్లను ఇచ్చే కాలం పోయింది. శత్రువులు ఎక్కడ ఉన్నా ఇంట్లోకి గుస్తయించి మరీ హతమారుస్తామంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ నిఘా సంస్థల శక్తి సామర్థ్యాలు అధికం కావడం కెనడాకు కంటగింపుగా మారింది. అందుకే నిజ్జర్ హత్య వివాదాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేస్తుంది. మరోవైపున భారత్ మాత్రం ఖలిస్తాన్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి నిధులు అందుకున్నట్లుగా ఆమ్ ఆద్మీపై వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకునే అవకాశం కనిపించడం లేదు. బహుశా కేజ్రీవాల్కి మరిన్ని ఇబ్బందులు తప్పవేమో. రైట్, ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.